మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పెద్ద ఎత్తున ఆ పార్టీ క్యాడర్ లొంగుబాటు పడడంతో దళాలు పలచబడిపోతున్నాయి. ఛత్తీస్గఢ్లో ప్రాబల్యం చాటుకుంటున్న మావోయిస్టులు అక్కడ ఎన్కౌంటర్లు జరుగుతుండడంతో తెలంగాణలో లొంగిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట వరుస లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్కు చెందిన 17 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు సిఆర్పీఎఫ్ బలగాల ఎదుట లొంగిపోయారు. వారిలో ఏరియా కమిటీ సభ్యులు, కేడర్కు చెందిన 2 సభ్యులు కూడా ఉన్నారు. వీరంతా పలు విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నారు. లొంగిపోయిన వారికి తక్షణ సహాయం కింద 25,000 రూపాయల చెక్లను అందించారు పోలీసులు. 17 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టులకు సంబంధించిన సభ్యులు లొంగిపోవడం జరిగింది. దీంట్లో 2 ఏసీఎం ర్యాంక్ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా 4 పార్టీ మెంబర్స్, 11 మంది మిలిషియా సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన హుసూర్, పామెంట్, అదేవిధంగా జగుర్గొండ పిఎస్ లిమిట్స్ నివాసస్తులు. దీంట్లో 11 మెంబర్స్ మేల్ ఉన్నారు, 6 ఉమెన్ కార్డర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ మిలిషియా మెంబర్స్ 11 మంది కూడా ఎర్రపల్లి, అదేవిధంగా పూజారి కంకేర్, అదేవిధంగా పువ్వర్తి, ధర్మారం ఆర్టీసీలో పనిచేసిన మిలిషియా సభ్యులు.